హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఆర్డర్ వచ్చేసి 6 మంత్ బేబీ బర్త్డేది కేక్ అనమాట. సో ఆఫ్ బర్త్డే థీమ్ కేక్ అనేది ఆర్డర్ అయితే వచ్చిందనమాట. సో కస్టమర్ పిక్ అయితే పెట్టారండి. యాజ్ టీజ్గా అలానే కావాలి అని చెప్పారనమాట. సో మనం అలానే చేసేసామండి. సో మీరేం కంగారు పడకండి, యాజ్ టీజ్గా అలానే వస్తుంది అని చెప్పారనమాట. సో కస్టమర్ కూడాను. సో కస్టమర్ అయితే మాత్రం చాక్లెట్ ఫ్లేవర్లో అయితే చేయమన్నారండి, ఆఫ్ థీమ్ కేక్ కూడాను. అండ్ యాస్టీస్గా అలాగే కస్టమర్ పెట్టినట్టుగా మనం అయితే కేక్ అయితే చేస్తామన్నమాట. సో చాక్లెట్ స్పాంజ్ అనేది మనం బేస్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ముందు. సో ఫోటో పెట్టిన కస్టమర్ అయితే ఇలా ఉందన్నమాట ఫోటోలో అయితే. సో మీరే చెప్పండి మనం చేసేది ఎలా ఉందో అండ్ కస్టమర్ పెట్టిన ఫోటోలో ఎలా ఉందో. సో మీరే చెప్పండి ఏది బెస్ట్గా ఉందో. ఓకేనా? సో మొత్తం వీడియో మొత్తం చూసేయండి, ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఐ హోప్ హోమ్ బేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆఫ్ కేక్ అంటే ఆఫ్ థీమ్లో ఎలా చేయాలి, అసలు ఆ రౌండ్ కేక్ని ఎలా కట్ చేసి పెట్టాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. సో మన ఛానల్లో ఇంకెవరైతే కొత్తగా చూస్తున్నారట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చి హాఫ్ కేజీ బేస్ అనేది నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. సో హాఫ్ కేజీ బేస్ అనేది రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని నేను 2 లేయర్ కింద కట్ చేసుకున్నాను. సో 2 లేయర్స్ కింద కట్ చేసుకున్న తర్వాత నేను దాన్ని హాఫ్ పార్ట్గా డివైడ్ చేసేసుకొని 4 లేయర్స్ కింద అయిపోయింది అనమాట. ఓకేనా? దాన్ని ఒకటి ఒకటి కూడాను బేస్కి క్రీమ్ అనేది అప్లై చేసుకుంటూ నేను ఫిల్లింగ్ అనేది చేసుకుంటున్నాను. సో ఫిల్లింగ్ అనేది స్టార్ట్ చేసే ముందే కరెంట్ పోయిందండి. సో హాఫ్ అన్ అవర్ దాకా కరెంట్ అయితే ఇవ్వలేదన్నమాట. సో చీకట్లోనే చేశాను అనమాట. సో కేక్ మొత్తం కూడాను. సో కేక్ క్రమ్ కోటింగ్ చేస్తుండు కొలిది సో కరెంట్ అయితే వచ్చేసింది అనమాట. సో ఫస్ట్ లేయర్ అనేది పెట్టాను. లేయర్ తర్వాత షుగర్ సిరప్ అనేది వేసుకున్నాను. అండ్ షుగర్ సిరప్ తర్వాత విప్డ్ క్రీమ్ అండ్ ట్రఫల్ అండ్ చాకో చిప్స్, ఎందుకంటే మనకి చాక్లెట్ కేక్ అనేది కాబట్టి. సో చాక్లెట్ ట్రఫల్ కంపల్సరీ అండ్ చాకో చిప్స్ కూడాను. ఓకేనా? అదే ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువగా ఇస్తుంది. సో క్రీమ్ అనేది వేసుకున్నామండి. సో క్రీమ్ నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని లేయర్కి. సో ఇందులో మర్చిపోకుండా ఒకటండి, అస్సలు షుగర్ సిరప్ అనేది ఎక్కువగా వేసుకోకూడదు. సో బన్నకి ఎంత సరిపోతే అంతే వేయండి. సో ఎక్కువగా అయితే అస్సలు వేయొద్దు. ఒకవేళ ఎక్కువ వేసుకుంటే మాత్రం వాటర్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ వాటర్ లీక్ అయిపోతే మాత్రం మనం ఎంత నీట్గా డిజైన్ చేసినా కూడాను మొత్తం పోతుంది, మొత్తం స్పాయిల్ అయిపోతుంది అనమాట. సో వాటర్ అనేది ఇటువంటి హైట్ కేక్స్ చేసేటప్పుడు కొంచెం షుగర్ సిరప్ అనేది తక్కువగా అప్లై చేసుకుంటే మంచిది. సో మరీ ఎక్కువ అప్లై చేయకండి, అలాగని తక్కువ కూడా అప్లై చేయకండి. సో మీడియం అంటే మనం చెయ్యి పెడితే జస్ట్ ప్రెస్సింగ్గా వాటర్ వస్తే చాలన్నమాట. ఎక్కువగా వచ్చేసినా కూడాను కేక్ మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది. ఇది మాత్రం మరీ చెప్తున్నాను, అస్సలు మర్చిపోవద్దు. ఇటువంటి హైట్ కేక్స్ వచ్చేటప్పుడు కానీ స్టెప్స్ కేక్స్ వచ్చేటప్పుడు కానీ అస్సలు వాటర్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలండి. ఓకేనా? సో మొత్తం కూడా నేను 4 లేయర్ కింద అయితే పెట్టేసుకున్నానండి. 4 లేయర్స్ మొత్తం 4 పార్ట్స్ కట్ చేశాను కదా. సో ఆ 4 కూడా పెట్టేసుకున్న తర్వాత క్రమ్ కోటింగ్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. మనం క్రమ్ కోటింగ్ చేసుకునేటప్పుడే సపోర్టింగ్ కోసం అయితే మనం టూత్ పిక్స్ లాంటివి మనం కేక్లోకి అయితే పెట్టాలండి. లేదంటే మాత్రం కేక్ హైట్ వల్ల ఊగిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ వీడియో అయితే ఇందులో అయితే లేదు. సో చెప్తున్నాను, సపోర్టింగ్ కోసం మాత్రం టూత్ పిక్స్ అనేవి పెట్టండి. తర్వాత సో నేను క్రమ్ కోటింగ్ చేసేసుకున్న తర్వాత డిజైన్ అయితే చేసుకుంటున్నాను. సో నైఫ్తో అయితే ఇవ్వట్లేదండి. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లో విప్పింగ్ క్రీమ్ వేసుకొని సో కస్టమర్ యాజ్ టీజ్గా పిక్లో ఫోటో ఎలా ఉందో అలానే చేశాను అనమాట. విప్డ్ క్రీమ్లో చాక్లెట్ ట్రఫల్ అనేది వేసేసుకొని లైట్గా కలిపేసుకొని అండ్ పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని విప్పింగ్ క్రీమ్తో నీట్గా డిజైన్ కాదు ఐసింగ్ అనేది చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా చేసుకుంటే ఏంటంటే నీట్గా హైట్ కేక్స్ కానీ దేనికైనా కూడాను నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో నీట్గా ఫినిషింగ్ చేసుకోవడానికి ఫస్ట్ ట్రిప్ అయితే మాత్రం ఇదేనండి. సో కొంచెం ఏమైనా టిప్స్ బాగా బిగినర్స్ ఉంటారు చూసారా, సో ఐసింగ్ అనేది అస్సలు రాకంట. సో అలాంటి వాళ్ళకి ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని క్రీమ్ అనేది అప్లై చేసినట్లయితే సో నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. సో చూస్తున్నారా, నేను నీట్గా పైపింగ్ బ్యాగ్లో వేసేసుకునేటప్పటికి నీట్గా నైఫ్తో స్ప్రెడ్ చేసేసుకున్నాను. సో నైఫ్తో స్ప్రెడ్ చేసుకునేటప్పటికి సో ఎక్కడ కూడాను బన్ కనిపించట్లేదు. సో కొంతమందికి అయితే బన్ కనిపించేస్తుందండి, అసలు అలా బన్ కనిపించకూడదు అనమాట. మొత్తం కూడా క్రీమ్తో కవర్ చేసేసుకోవాలి, వైట్ క్రీమ్తో. ఓకేనా? సో మొత్తం కూడా ఇలా చేసేసుకున్న తర్వాత సో స్క్రాపర్ ఉంటుంది కదా,
స్క్రాపర్తో నేను నీట్గా మళ్ళీ ఫినిషింగ్ చేస్తున్నానండి. మళ్ళీ చెప్తున్నాను, ఫినిషింగ్ అనేది కంపల్సరిగా ఉండాలి. సో ఒకవేళ కేక్ ఫినిషింగ్ అని లేకపోతే మాత్రం డిజైన్ చేసి కూడా వృధా అయిపోతుంది అనమాట. ఎంత నీట్గా డిజైన్ చేసినా కూడా మనం ఫినిషింగ్ అనేది ఫస్ట్ అవ్వాలి, నీట్గా అవ్వాలన్నమాట. ఫినిషింగ్ అనేది అది ఒకేసారి అయితే వచ్చేదండి, టైం తీసుకుంటుంది. నేను ఈ కేక్కి 15 మినిట్స్ చేశానండి ఫినిషింగ్ అయితే. సో 15 మినిట్స్ పట్టేసింది అనమాట నాకే, అంత టైం తీసుకుందనమాట. ఈ హాఫ్ బర్త్డే థీమ్ కేక్స్ అనేవి చాలా టైం తీసుకుంటే సో నీట్గా ఫినిషింగ్ అనేది రౌండ్కి మాత్రమే సింపుల్గా 10 మినిట్స్లో అయిపోతుంది. సో మిగిలిన ప్రతి దానికి స్క్వేర్కైనా దేనికైనా కూడాను ఇటువంటి ఫినిషింగ్స్ అనేవి టైం తీసుకుంటుంది అనమాట, కేక్ ఫినిషింగ్ రావడానికి. ఓకేనా. సో మొత్తం కూడా నేను నీట్గా ఫినిషింగ్ చేసేసుకొని సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత సో కస్టమర్ ఎలా అయితే పెట్టారో ఆ పిక్ కోసం అయితే చాక్లెట్ రఫల్ అనేది చేసేసుకున్నాను అనమాట. సో నా దగ్గర అప్పుడే అయిపోయింది. సో చాక్లెట్ రఫల్ అనేది చేసేసుకొని సో చాక్లెట్ రఫల్ పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని కేక్ టాప్ మీద అయితే వేసుకున్నాను అనమాట. ఎలా ఉందో పైన పిక్లో అయితే ఎలా ఉందో అదంతా చూసుకొని నేనైతే వేసుకున్నానండి డిజైన్ కూడాను. సో కొంచెం నైఫ్తో స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ బ్యాగ్లో వేసుకొని మెల్లిమెల్లిగా డ్రిప్పింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. సో కొంచెంగా డ్రిప్పింగ్ అయితే చేశానండి. సో కస్టమర్ పెట్టిన పిక్లో యాస్టేజ్ ఎలా అయితే ఉందో అలానే చేశానండి పిక్ కూడాను. సో నాకైతే మాత్రం కస్టమర్ పెట్టే పిక్ కన్నా సో నేను చేసే డిజైనే నాకు నచ్చింది అనమాట. సో కస్టమర్ పెట్టిన పిక్ ఏంటంటే అంత లుకింగ్ లేదు అని అనిపించింది నాకు. సో నేను చేసింది కొంచెం అట్రాక్ట్గా ఉంది అండ్ నేమింగ్ కూడాను అంతా బాగుంది అని అనిపించింది అనమాట. సో మీకు కూడా అలా అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా. సో ఇలా అయితే చేసేసుకొని ఇటువంటి కేక్స్ కొంచెం ఐసింగ్ చేయాలన్నా డిజైన్ చేయాలన్నా చాలా టైం తీసుకుంటుందండి. సో చాలా ఓపికతో చేయాలన్నమాట ఇటువంటి కేక్స్. సో ఒక్క డ్రిప్పింగ్ ఏదో అంటే కొంచెం డిఫరెంట్గా పడినా కూడాను సో కేక్ కష్టపడి చేసిందంతా కూడా స్పాయిల్ అయిపోతుంది అనమాట. సో కొంచెం చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. సో ఆలోచించుకొని అండ్ మొత్తం ఇలా డ్రిప్పింగ్ అయితే అయిపోయిన తర్వాత అన్ని నాజులతో కస్టమర్ పెట్టిన పిక్లో ఎలా అయితే డిజైన్ ఉందో అలా అయితే నేనైతే అన్ని నాజులతో ఇలా అయితే డిజైన్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ పై బోర్డర్కి వచ్చేసి అండ్ కింద బోర్డర్స్కి వచ్చేసి అండ్ సేమ్గానే వేసాను. అండ్ కింద బోర్డర్స్కి వచ్చేసి ఒకటే వేలో తీసుకున్నానండి. అండ్ పై బోర్డర్కి వచ్చేసి అండ్ డబల్ వేలో తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్. సో అటువంటి టైప్లో డిజైన్ అయితే వేసుకున్నాను అన్నీతో. సో మొత్తం కూడా డిజైన్ అయిపోయాక చాలా అట్రాక్టివ్గా ఉంది కదా కేక్ అనేది, చాలా బాగుందండి కేక్ కూడాను, చూడడానికి చాలా లుకింగ్గా ఉందన్నమాట. సో ఇవంతా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. అండ్ కస్టమర్ అయితే నాకు 7 o'clock వస్తానని చెప్పారు ఈవినింగ్. సో అప్పుడు వస్తాను అని వచ్చే ముందు కాల్ చేసి చెప్పారనమాట. ఇంకా కాల్ చేసే ముందు మన ఆల్రెడీ ఫాండెంట్తో నేమ్ అనేది ఎలా రాయమన్నారో సో అదంతా కూడాను ఫాండెంట్ కట్టర్తో అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. హాఫ్ వే టు 1 అని చెప్పేసి రాయమన్నారు అనమాట. సో కస్టమర్ అయితే అండ్ యాస్టీస్గా మనం అలానే దింపేసామండి. అండ్ కొంచెం అట్రాక్ట్గా ఉంటుందని చెప్పేసి కొంచెం స్టార్స్ కూడా పెట్టానండి. సో కస్టమర్ పెట్టిన పిక్లో అయితే అలా ఏం లేవు, సో నేను పెట్టాను అనమాట. సో కొంచెం లుకింగ్ అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి నేనైతే పెట్టానండి. అండ్ పెట్టగానే అదిరిపోయింది అనమాట కేక్ మొత్తం కూడాను. సో నేను చెప్పడం కాదు, సో మీరే చూస్తున్నారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇటువంటి డిజైన్స్ వచ్చేటప్పుడు కంగారు పడకండి, మెల్లిగా ట్రై చేయండి, ఓపికతో చేయండి, మీకే వస్తుంది. సో ముందుగానే కంగారు పడిపోయామనుకోండి ఏ డిజైన్ కూడా చేయలేము. సో ఓపికతోని ఇష్టపడి ఏ కేక్ ఏ డిజైన్ చేసినా కూడాను మనకంట చేసిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. సో అలా అనుకొని కేక్ డిజైన్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవడమే. ఓకేనా. సో మొత్తానికి ఇలా అయితే కేక్ మొత్తం కూడా ఫినిషింగ్ చేసేసుకొని అండ్ డెకరేట్ చేసేసుకొని సో కస్టమర్కి అయితే సేల్ చేస్తామన్నమాట. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అస్సలు చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. సో ఏదో ఒకటి నచ్చిందో లేదో ఏదో ఒకటి చెప్పండి డిజైన్ కోసం అయితే ఈ కామెంట్ సెక్షన్లో అయితే. సో మొత్తం కూడా ఇలా అయితే నేమ్తో అండ్ స్టార్స్తో డెకరేట్ చేసేసుకొని సో పైన స్ప్రింకిల్స్ అయితే ఉన్నాయండి. సో రైన్బో కలర్ స్ప్రింకిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నాజుల్ డిజైన్ పైన సో అవి కూడా వేసేసుకొని నీట్గా డెకరేట్ అయితే చేసేసుకొని సో కస్టమర్కి అయితే సేల్ చేసేసామండి. అండ్ బటర్ఫ్లైస్ పెట్టేసుకొని ఇదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చింది ఆ వీడియో? సో నచ్చినట్టే మాత్రం అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.